హలో అండి, రైస్ వాళ్ళందరూ నమస్తే. మనకు వ్యవసాయంలో గడ్డి మందు పాత్ర ప్రధానంగా పోషిస్తుందండి. ఈ గడ్డి మందులు ఏంది ఇప్పుడు వ్యవసాయం కొనసాగించే పరిస్థితి లేదు. ఈ గడ్డి మందులలో మనకు చూసుకుంటే స్పాట్ గడ్డి మందు ఉంటుందండి. దీని టెక్నికల్ ఏంటంటే మనకు పారాక్విట్ డైక్లోరైడ్ అండి. ఇది స్టార్ జెంట్స్ అని మన స్టార్ క్రాప్ ఆగ్రోకెమికల్స్ వాళ్ళది. ఈ మనకు చూసుకుంటే పారాక్విట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనేది ఇది స్పాట్ గడ్డి మందు అండి. ఇది ఒడ్ల కొట్టుకునే ఒకప్పుడు చాలా మంది రైతులు ఇది ఒడ్లకు గడ్డి తేవడానికి కొట్టుకుంటారండి. మన బీడు భూములలో కూడా గడ్డి తేవడానికి కొట్టుకుంటారు. ఇది ఏంటంటే మనకు ఇప్పుడు ఈ పారాక్విట్ డైక్లోరైడ్ స్టారేజ్ ఏజెన్సీ గడ్డి మందు అనేది ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే ఒడ్ల గడ్డి మందుకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇది మనకు గడ్డి మందు కొట్టుకున్న తర్వాత రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో నిల్వ ఉంచరాదండి. ఈ నిల్వ ఉంచకుండా మీకు ఎంత అవసరం ఉంటే అంతే గడ్డి మందు తీసుకుపోయి కొట్టుకొని మీరు గడ్డికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇప్పుడు ఇది గడ్డి మందుని ఏంటంటే మనకు రైతులు కొందరు ఆర్థిక ఇబ్బందులకు ప్లస్ ఇంట్లో గొడవలు వచ్చినాయని చెప్పి గడ్డి మందు తాగి చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారండి. ఒకవేళ ఈ గడ్డి మందు తాగిరనుకో మనిషి బతుకుడు అనేది గ్యారంటీ ఉండదండి. ఒకవేళ మనిషి బతికినా కూడా మనకు 6 నెలల తర్వాత మళ్ళీ మనకు మనిషి చనిపోయే ప్రమాదం ఉన్నది, గ్యారంటీ లేదండి. అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలి, ఈ గడ్డి మందు అనేది మనకి గడ్డి తాగడానికే తీసుకోపోవాలి తప్ప మీరు ఇంట్లో పెట్టుకొని మిగిలిన గడ్డి మందు ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలకు, ఇంట్లో భార్య భర్తల గొడవ, ఇంట్లో ఏదైనా గొడవలకు పాల్పడి ఈ గడ్డి మందు తీసుకొని తాగితే మాత్రం చాలా ఖర్చుల పాలవుతారు. మనిషి బతకడం కూడా ఛాన్స్ తక్కువ ఉంటుందండి. బ్రతికినామని కానీ 6 నెలలు గ్యారంటీ లేదు. ఇది కొట్టిన తర్వాత ఇంట్లో ఉంచుకోకుండా ఓన్లీ నాలుక మీద ఒక చుక్క పడ్డా కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. అందువల్ల మీరు గుర్తుంచుకోవాలి, కస్టమర్లు ప్లస్ రైతులందరూ గుర్తుంచుకోవాలి. మనకు ప్రభుత్వ ఆసుపత్రులలో వచ్చే కేసులలో ఎక్కువ శాతం గడ్డి మందు తాగిన వాళ్ళు వస్తారని చెప్పి మన కరీంనగర్ చెందిన మహేష్ రెడ్డి అనే డాక్టర్ తెలియజేశారండి. ఆ మహేష్ రెడ్డి డాక్టర్ గారు ఈ గడ్డి మందు ఒక పోరాటం చేస్తున్నారండి. అన్ని గ్రామాల్లో తిరుగుకుంటూ ఈ గడ్డి మందుని కేవలం గడ్డికే కొట్టుకోవాలి, మీరు ఇళ్ళలో నిల్వ ఉంచుకోవాలని తిరుగుతుండు. అదేవిధంగా ఈ గడ్డి మందు బ్యాన్ చేయాలని కూడా గవర్నమెంట్ కోరుతుందండి. ఈ గడ్డి మందు తాగితే దాదాపు దీనికి మెడిసిన్ లేదని ఆయన తెలియజేస్తున్నాడు. ప్లస్ ఈ గడ్డి మందు మీరు వాడిన తర్వాత నిల్వ ఉంచుకోకూడదని ఆయన మరీ చెప్తున్నాడండి. మనకు కరీంనగర్ ఆసుపత్రిలో చూసుకుంటే నెలల 10 మంది గడ్డి మందు సేవించి చనిపోతున్నారని తెలియజేస్తున్నారు. అందువల్ల ఇది బ్యాన్ చేయాలని ఆయన పోరాటం చేస్తున్నాడండి. మీరు రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ గడ్డి మందు ఓన్లీ ఒడ్లకు మీరు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుపోయి కొట్టి మీరు అక్కడనే పొలాల కాడ వారేసుకోండి. ఒకవేళ ఇది ఇంట్లో నిల్వ ఉంచుకొని మంచిది ఆగినంత మాత్రం మనిషిది బ్రతకడానికి గ్యారంటీ ఉండదండి. అందువల్ల మీరు ఇది గడ్డి మందు గుర్తుంచుకోవాలి. మీరు రైతులు పారాక్విట్ డైక్లోరైడ్ గడ్డి మందు గడ్డి కొట్టుకొని మీరు అక్కడనే వదిలేయాలి, ఇంటికి తీసుకురాకుండా. మీరు ఈ రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాలి, ఈ గడ్డి మందు అనేది చాలా ప్రమాదకరం అండి. ఇది మరి నేను చెప్తున్నా, రైతులు మీరు ఏదో క్షణిక ఆవేశానికి పోయి గడ్డి మందు సేవించే మాత్రం మనిషి బ్రతికినా ఎన్ని డబ్బులు పెట్టినా బ్రతికినా కూడా 6 నెలల దాకా గ్యారంటీ ఇవ్వలేదని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ గడ్డి మందు మీద మహేష్ రెడ్డి అనే డాక్టర్ గత 2 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడండి. ఇది బ్యాన్ చేయాలని కూడా ఆయన గవర్నమెంట్ కోరుతున్నాడు. అందువల్ల రైతులు మీరు ముఖ్యంగా గడ్డి మందు వాడుకున్న తర్వాత మీరు ఎంత అవసరం అంత తీసుకొని వెళ్ళి ఇంట్లో నిల్వ ఉంచకూడదని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.